హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సెంట్రో. ఈ రోజు మనం బ్లీచ్ అనే యొక్క ఎపిసోడ్ గురించి డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం. గత ఎపిసోడ్ లో ఏం జరిగిందో గుర్తుంది కదా. ఇచిగో కురోసాకి మామూలు స్కూల్ కుర్రాడు. ఇచిగోకి ఆత్మలు చూసి ఒక ప్రత్యేకమైన శక్తి ఉండడం వల్ల రుకే అనే ఒక సోల్ రైపర్ అయితే కలుసుకుంటాడు. రుకే ద్వారా హోలోస్ గురించి సోల్ రైపర్స్ గురించి తెలుసుకుంటూ ఉండగా సడన్ గా వాళ్ళ మీద ఒక హోల్ అయితే అటాక్ చేస్తుంది. గాయపడిన రుక్యో ఇచిగో ఫ్యామిలీని కాపాడడానికి తన శక్తి పవర్స్ అయితే ఇచిగోకి అయితే ఇస్తుంది. అలా మన హీరో ఇచిగో కురోసాకి సోల్ రైపర్ గా మారి ఆ హోల్ అయితే ఫినిష్ చేస్తాడు. ఇప్పుడు ఈ కొత్త ఎపిసోడ్ ఏం జరుగుతుందో చూద్దాం. అంతకన్నా ముందు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మన ఛానల్ని వెంటనే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్ చేయండి. ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే మార్నింగ్ ఇచ్చుకో నిద్ర లేచిన వెంటనే తన డాడీ వచ్చి కిక్కుతో నిద్ర లేపుతాడు. రాత్రి జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఇచ్చుకో ఫ్యామిలీ కొన్ని ఇంజరీస్ మొత్తం డిస్పేర్ అవుతాయి. అలా ఎలా జరిగిందని ఇచ్చుకో ఆలోచిస్తూ ఉంటాడు. మేబీ ఇదంతా రుకే పని ఏమో అనుకుంటాడు, కానీ రుకే కనిపించదు. ఒకవేళ తను సోల్ సొసైటీకి వెళ్ళిందేమో అనుకుని నార్మల్ గా స్కూల్ కి అయితే వెళ్ళిపోతాడు. స్కూల్లో ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్న ఇచ్చుకో దగ్గరికి సడన్ గా ఒక కొత్త స్టూడెంట్ వచ్చి హాయ్ అని అంటుంది. అదెవరో కాదు, రుకే అనే. ఇచ్చుకో మైండ్ బ్లాక్ అయిపోతుంది. స్కూల్ రూఫ్ టాప్ మీద రుకే అని అడుగుతాడు. నువ్వు సోల్ సొసైటీకి వెళ్ళిపోవాల్సింది కదా అని రుకే చెబుతుంది. నీ వల్లే నా పవర్స్ మొత్తం పోయాయి, అందుకే ఈ గిగియా బాడీలో స్టక్ అయ్యాను. గిగియా అంటే వీక్ గా ఉన్న సోల్ రైపర్స్ టెంపరీగా ఉండే ఒక ఆర్టిఫిషియల్ బాడీ. ఇప్పుడు రుకే పవర్స్ లేనిది. సో నా పవర్స్ రిటర్న్ వచ్చేంత వరకు నువ్వు నాకు బదులుగా సోల్ రైపర్ గా అయితే పనిచేయాలంటుంది. దానికి ఇచ్చుకో అసలు ఒప్పుకోడు. మామూలు గుండాస్ అయితే ఫైట్ చేయొచ్చు, కానీ గాడ్జిలా లాంటి హోలోస్ తో ఫైట్ చేయడం అసలు నాకు కుదరదు అంటాడు. రుకే ఇచ్చిగోతో నేను నైట్ ఈజీగానే ఓడించావు కదా హోలోస్ ని అని అడిగితే అది ఫ్యామిలీ కోసం అబ్బా, ఎవరి కోసం నేను రిస్క్ చేయలేను అని క్లియర్ గా అయితే చెబుతాడు. రుకే కూల్ గా ప్లాన్ అయితే ఫెయిల్ అయింది, నో ప్రాబ్లం, ప్లాన్ బి ఉంది కానీ ఇచ్చుకో సోల్ ని తన గ్లౌజ్ తో బాడీ నుండి సపరేట్ అయితే చేస్తుంది. ఇచ్చుకో షాక్ లో నేను చనిపోయానా అంటాడు. రుకే ఫాలో మీ అంటుంది. రుకే డివైస్ లో హోలో వస్తున్న సిగ్నల్స్ అయితే వస్తుంది. అలా వాళ్ళిద్దరూ కలిసి గ్రౌండ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఒక చిన్న పిల్లవాడిని అటాక్ చేస్తూ ఉన్న హోలోని ఇచ్చుకో అయితే చూస్తాడు. హెల్ప్ చేద్దాం అనుకుంటాడు, కానీ రుకే అయితే ఆపుతుంది. వాడు నీ ఫ్యామిలీ కాదు కదా, ఎందుకు హెల్ప్ చేస్తావు అంటుంది. ఇచ్చుకో నా కళ్ళ ముందు ఎవరు డేంజర్ లో ఉన్నా వాళ్ళకి హెల్ప్ చేయడంలో తప్పేముంది అంటాడు. రుకే సీరియస్ గా సోల్ రైపర్స్ అనే వాళ్ళు సోల్స్ అన్నిటిని ఈక్వల్ గా చూడాలి. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చూస్ చేస్తే వాడు ప్రతి సోల్ ని కాపాడాలి, వాళ్ళ ప్రాణం రిస్క్ లో కూడా అని అంటుంది. ఇచ్చుకో ఆగకుండా హోలోని అటాక్ చేసి హోలోని 2 ముక్కలు చేస్తాడు. అది చూసిన రుకే షాక్ అయిపోతుంది. నేను అనుకున్నట్లుగానే ఇచ్చుకోలో ఏదో ఒక స్ట్రాంగెస్ట్ స్పిరిట్ పవర్ అయితే ఉంది అనుకుంటుంది. రుకే షాక్ లో ఉండంగానే హోలోని అయితే చంపేస్తాడు. ఇచ్చుకో చిన్నపిల్లవాడి దగ్గరికి వచ్చి చిన్నపిల్లవాడి యొక్క తల మీద ఒక స్టాంప్ వేసి సోల్ సొసైటీకి అయితే పంపించేస్తాడు. ఇచ్చుకో చేసిన పనిని చూసిన రుకే తన మనసులో ఇచ్చుకో సోల్ రైపర్ జాబ్ని బాగానే చేస్తున్నాడు అనుకుంటుంది. కట్ చేస్తే రుకే ఇచ్చుకోని సోల్ రైపర్ గా మారమని అడుగుతూ ఉంటుంది. వాళ్ళ క్లాస్మేట్ అయిన ఒరిహిమెని కార్ యాక్సిడెంట్ అయితే చూస్తాడు ఇచ్చుకో ఒరిహిమె దగ్గరికి వెళ్ళి ఒరిహిమె కార్ డాష్ అయిందా, నువ్వు బాగానే ఉన్నావని అడుగుతాడు. దానికి ఒరిహిమె నేను బాగానే ఉన్నాను, నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదంటుంది. కానీ రుకే ఒరిహిమె యొక్క కాలు మీద ఉన్న స్ట్రేంజర్ గీతను చూసి అడుగుతుంది ఇది ఎప్పుడు వచ్చిందని. ఇచ్చుకో ఇందాకలేక కార్ యాక్సిడెంట్ అయింది, దాని వల్ల వచ్చిందేమో అంటాడు. కానీ రుకే చాలా సీరియస్ గా ఈ గీతలు ఖచ్చితంగా హోలో చేసిన పనే. ఇచ్చుకో ఒరిహిమె వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా చనిపోయారు ఈ మధ్య ఈ టైంలో అని అడుగుతుంది. ఇచ్చుకో ఒరిహిమె గురించి చెప్తాడు. ఒరిహిమె చాలా మంచి అమ్మాయి, కానీ తన బ్రదర్ 3 years బ్యాక్ అయితే చనిపోయాడు అంటాడు. కట్ చేస్తే ఇంటికెళ్ళి ఇచ్చుకో ఇప్పుడు రెస్ట్ చేసుకుంటా అనుకుంటాడు. బట్ ఎక్కడి నుండి వస్తుందో తెలియదు, కానీ రుకే వచ్చి ఒరే ఇచ్చుకోగానే ఎంట్రీ ఇస్తుంది. ఇచ్చుకో వస్తే నా చెల్లి డ్రెస్ ఎందుకు వేసుకున్నావే అని అంటాడు. రుకే టైం వేస్ట్ వద్దు, హోలో అటాక్ అయితే ఉంది అని అంటూ ఉండగానే ఎక్కడి నుండి వస్తుందో తెలియదు, కానీ హోలో వచ్చి ఇచ్చుకొని అయితే అటాక్ చేయబోతుంది. బట్ అప్పటికే రుకే అయితే ఇచ్చుకో యొక్క సోల్ అయితే బయటకు తీసేస్తుంది. ఇంకా ఇచ్చుకో లేట్ చేయకుండా హోలోతో ఫైట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాడు. బట్ ఆ హోలో అనుకున్న దానికంటే చాలా పవర్ఫుల్ గా అయితే ఉంటుంది. ఇచ్చుకో హోలో యొక్క మాస్క్ అయితే అటాక్ చేస్తాడు. బట్ ఆ మాస్క్ వెనుకున్న ఒక పర్సన్ చూసి ఇచ్చుకో షాక్ అయిపోతాడు. అదెవరో కాదు ఒరిహిమె యొక్క బ్రదర్. ఆ హోలో అక్కడ నుండి ఎస్కేప్ అయితే అవుతుంది. ఇచ్చుకో ఆ హోలోని చూసి అది ఒరిహిమె యొక్క బ్రదరే కదా అని రుకే నడితే అడుగుతాడు. రుకే అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హోలోస్ ని ఒక అటాక్ తోనే చంపేయాలి, ఎందుకంటే వాటి ఐడెంటిటీ అయితే రివీల్ కాకూడదు. హోలోస్ కూడా మనుషుల యొక్క సోల్సే, కానీ కొన్ని సోల్స్ పెయిన్ వల్ల మోస్టర్ గా మారిపోతాయి, కొన్ని సోల్స్ హోలోస్ ఫోర్స్ చేయడం వల్ల అయితే హోలోస్ కి అయితే మారిపోతాయి. ఇచ్చుకో ఒరిహిమె అన్న మరి ఎందుకు నన్ను అటాక్ చేశాడని అడుగుతాడు. రుకే దానికి నీ ఫ్రిచువల్ ప్రాసెస్ వల్ల అయి ఉండవచ్చు, లేదా ఇంకొక హోలో ఫోర్స్ చేసి ఉండవచ్చు అని ఉంటుంది. ఇచ్చుకో నేను నా ఫ్రెండ్ వాళ్ళ యొక్క బ్రదర్ అయితే చంపలేనంటాడు. దానికి రుకియా వాడు నరకమైతే అనుభవిస్తున్నాడు, వాడికి నువ్వే విముక్తి అయితే ఇవ్వగలిగేది, లేకపోతే ఖచ్చితంగా ఒరిహిమె అయితే అటాక్ చేసి చంపేయవచ్చు. సీన్ కట్ చేస్తే ఒరిహిమె ఇంట్లో క్రాప్ సౌండ్ వచ్చి ఒరిహిమె యొక్క బ్రదర్ యొక్క గిఫ్ట్ అయితే చినిగిపోతుంది.
ఇచిగో రుకియా ఒరిహిమే యొక్క ఇంటికి అయితే వెళ్తూ ఉంటారు. రుకియా అయితే కన్ఫర్మ్ చేస్తుంది ఒరిహిమే యొక్క కాలు మీద ఉన్న గీతలు ఖచ్చితంగా తన బ్రదర్ అయిన హోలో అటాక్ చేసింది. కట్ చేస్తే హోలో ఒరిహిమేని తన ఫ్రెండ్ అయిన టస్కుని అయితే అటాక్ చేస్తుంది. ఒరిహిమే ఇక్కడ ఏం జరుగుతుందని భయపడుతుంది. ఒరిహిమే యొక్క సోల్ తన బాడీ నుండి సపరేట్ అయితే అయిపోతుంది. టటాసుకి ఇక్కడ ఏం కనిపించకపోవడంతో తన భయపడుతూ అయితే ఉంటుంది. ఆ హోలో ఒరిహిమే దగ్గరికి వచ్చి నీ ఫ్రెండ్ మనల్ని అయితే చూడలేదు అంటుంది. ఒరిహిమే అసలు నువ్వు ఎవరు, ఎందుకు మా ఇద్దరిని చంపాలనుకుంటున్నావు అంటుంది. ఆ హోలో నా గొంతు మర్చిపోయావు ఒరిహిమే, నేను నీ అన్నాన్ని అంటుంది. ఒరిహిమే నువ్వేమి నా అన్నవైతే కాదు, నన్ను వదిలు అంటుంది. ఇచుకు ఎంట్రీ ఇచ్చి ఒరిహిమేని అయితే కాపాడతాడు. ఆ హోలోకి కోపం వచ్చి ఒరిహిమే యొక్క చేసిన బ్రేక్ చేయబోతూ ఉంటే ఇచుకు ఆపుదామని ట్రై చేస్తాడు. బట్ ఫెయిల్ అయితే అవుతాడు. ఒరిహిమే తన బ్రదర్ని అయితే గుర్తుపడుతుంది. రుకియా వాడు మాన్స్టర్ అయిపోయాడు, చనిపోయాడు అంటుంది. ఒరిహిమే నాన్న ఇలాగైతే చేయడం అంటుంది. ఆ హోలో నువ్వు నన్ను మర్చిపోయే ఒరిహిమే, నువ్వు ప్రేయర్ చేయడం అయితే ఆపేసావు, ఫ్రెండ్స్ తో హ్యాపీగా అయితే ఉన్నావు, నేను ఒంటరిగా అయితే అయిపోయాను అంటుంది. ఇచుకోకి కోపం వచ్చి హోలోతో చెల్లిని చంపాలనుకున్న అన్నకి ప్రేమ గురించి మాట్లాడే హక్కే లేదు అంటాడు. హోలో ఒరిహిమే ఏర్పిని చూసి ఎమోషనల్ అయ్యి కంట్రోల్ తప్పి అటాక్ చేస్తూ ఉంటే ఒరిహిమే అన్న నేను నిన్ను మర్చిపోలేదు, కారు ప్రమాదం నుంచి నన్ను కాపాడింది నువ్వే కదా, రెస్ట్ తీసుకున్నా అంటుంది. హోలో ఎమోషనల్ అయ్యి నార్మల్ గా అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇచుకో వాడికి ఏమైంది అని అడుగుతాడు. రుకియా ఎవరు వాడిని హోలోకి అయితే మార్చారు, కానీ ఒరిహిమే యొక్క మెమరీస్ వల్ల నార్మల్ గా అయితే అవడానికి ట్రై చేస్తున్నాడు. ఆ హోలో యొక్క మాస్క్ బ్రేక్ అవడంతో ఒరిహిమే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఇచుకో ఏమైంది అని అంటాడు. రుకియా తనకి ఆ చైన్స్ ఉన్నంత వరకు తనకి ఎలాంటి డేంజర్ అయితే లేదు, నా కీడోని వాడి తనను కాపాడుతాను అంటుంది. ఒరిహిమే అన్న ఇచుకో యొక్క స్వాడ్ ని తీసుకుని నేను మళ్ళీ మాన్స్టర్ గా మారడానికి పెద్దగా టైం అయితే పట్టదు, నేను ఆ చెల్లిని కాపాడాలంటే ఖచ్చితంగా ఇది నేను చేయాల్సిందే అంటాడు. రుకియా ఇచుకోతో జాంపాంగ్ తో హోలోని చంపడం అంటే సోల్ ప్యూరిఫై చేసి సోల్ సొసైటీకి పంపించడం. ఒరిహిమే అన్న నీ హెయిర్ పిన్ కోసం గొడవ పడ్డం గుర్తుంది కదా నీకు, జాగ్రత్తగా వెళ్ళు అన్న అంటుంది. ఒరిహిమే యొక్క బ్రదర్ ఇచుకో స్క్వాడ్ ని తీసుకొని తనను తను పొడుచుకొని విముక్తి అయితే పొందుతాడు. కట్ చేస్తే ఒరిహిమే ఇంటికి ఎవరో సుమో రెస్లర్ వచ్చి ఇంత పెద్ద విధ్వంసం చేసినట్లుగా మెమరీస్ మొత్తాన్ని చేంజ్ చేస్తుంది రుకియా. అంటే నిన్న రాత్రి వాళ్ళిద్దరికి అలా చేసింది ఇందుకేనా, దీనికన్నా మంచి కారణం దొరకలేదా నీకు అంటాడు. దానికి రుకియా ఇదంతా కాదు, ఇప్పుడైనా నువ్వు సోల్ రీపర్ డ్యూటీని చాలా సీరియస్ గా అయితే తీసుకుంటావా లేదా అంటుంది. దానికి ఇచుకో కనీసం పేరు కూడా తెలియని వాళ్ళ కోసం నా ప్రాణం పెట్టి అయితే పోరాడాను, అలానే నా కళ్ళ ముందు దారుణం జరుగుతూ ఉంటే చూస్తూ కూర్చోలేను, ఇంకా నుండి నీ డ్యూటీలకి నేను అయితే హెల్ప్ చేస్తూ ఉంటాను అంటాడు. ఈ ఎపిసోడ్ ఇంతటితో అయితే కథం. నచ్చింది కదా, నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో రుకి అండ్ ఇచుకో హోలోస్ తో ఎలా ఫేస్ చేయబోతున్నారో చూద్దాం.